బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పార్టీ బలమైన పునాది ఉండేందుకోసమై ఒక పకడ్బందీ ప్రణాళిక కార్యాచరణతో వెళుతున్నారు. దానికి గాను ఈ ప్రతిరోజు ప్రజలతోనే ఉండాలి, ప్రతిరోజు ఏదో ఒక ప్రజలకు సంబంధించిన సమస్య పైన కార్యక్రమంగా తీసుకొని వెళ్ళాలి అనేది బీఆర్ఎస్ ఆలోచన. ఇక నిత్యం క్షేత్రస్థాయిలోనే పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రభుత్వానికి ఒక 6 నెలల వ్యవధి ఇచ్చి ఆ తర్వాత ప్రజా సమస్యలను ఆధారంగా చేసుకొని ఆ ప్రభుత్వాన్ని విమర్శ చేయాలని మొదలు కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి కొన్ని విషయాలు తీసుకొని మాట్లాడారు. కానీ ఇక నుంచి లోక్సభ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి, నిత్యము ప్రజలతోనే ఉండాలి. దీనికోసమై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక పక్కా వ్యూహం ఆధారంగా ఆందోళన కార్యక్రమాలు తీసుకోవాలని కేసీఆర్ అంటూ ఉన్నారు. ఇక్కడ నిన్న బీఆర్ఎస్ భవన్లో జరిగిన సమావేశంలో నాయకులు కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలి, అసెంబ్లీ ఎన్నికల ముందున్న లోపాలు సరిదిద్దుకోవాలి, ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో అలాంటి వాళ్ళకే పదవులు ఇవ్వబోతున్నామని, ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కానీ అవకాశాలు కానీ ఉండబోవు అనే విషయాన్ని కార్యకర్తలకు నాయకులకు చెప్పడం. ముందు ఉన్న తక్షణం ఉన్న విషయాలు, మన లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్ సంబంధించింది ఉన్నది. అది వరుసగా ఆ ఎమ్మెల్సీ స్థానం ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల లోక్సభ స్థానం అది బీఆర్ఎస్ఏ గెలుచుకుంటున్నది. దాన్ని సమాయత్తం కావాలి, అది గెలిపించుకోవాలి. దీనికి గాను అక్కడ అమలు చేయాల్సిన కార్యాచరణ ఒకటి, దానిపైన ఒక రకమైన చర్చ నిన్న జరిగింది. ఇక్కడ పార్టీ నిర్మాణానికి సంబంధించింది నిత్యం క్షేత్రస్థాయిలోనే ఉండాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు కేసీఆర్ ఆయన పొలం బాట కార్యక్రమం పేరుతో రైతుల దగ్గరికి వెళ్ళడము, ఆ వచ్చిన తర్వాత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, బాగా స్పందన ఉన్నది. కాబట్టి కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఉంటే పార్టీ ఓటమి భావన నుంచి వెంటనే బయట పడుతుందని, ఓటమి కూడా కొన్ని అనుభవాలకు కొన్ని పాఠాలను నేర్చుకోవడానికి దోహదం చేస్తున్న భావన బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్నది. దానికి తగ్గట్లుగానే అంటే నాయకులు ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరిదిద్దుకోవడం, ఎమ్మెల్యేలకు నియోజకవర్గ స్థాయి నాయకులకు మధ్య కొంతమంది మౌనంగా ఉండడం, కనీసము ఒక 100 మంది బీఆర్ఎస్ నాయకులు దగ్గర 70-80 నియోజకవర్గాలలో ఈ ప్రభుత్వం తీసుకున్న ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా మునుపటిలా కలిసి పనిచేయలేదనే అభిప్రాయాన్ని కూడా నాయకులు సమావేశంలో వ్యక్తీకరించడం, వాటినన్నింటినీ అంటే గతంలో జరిగిన తప్పులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, రాబోయే రోజులలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది, పార్టీ కోసం పనిచేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది, కాబట్టి ఇక నిరంతరాయంగా ప్రజల్లోనే ఉండాలని కేసీఆర్ చేసిన సూచన, ఒకనొక ఆదేశం కూడా. అయితే ఇక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన రివ్యూలు, ఆ రివ్యూల ఫలితం లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు కనబడింది అన్నప్పుడు అది కూడా కొంత ప్రశ్నార్థకంగానే ఉన్నది. అంటే మారాల్సిన విషయాలు ఇంకా మారలేదు కదా ఎట్లా అనేది ప్రశ్న కూడా వచ్చినప్పుడు దానికి కేసీఆర్ చెప్పిన మాట అంటే ఈ మధ్యకాలంలో మనం ఈ 1-2 నెలల కాలంలో ప్రజా సమస్యలపైన స్పందిస్తున్న తీరు కానీ లేదా ఒక ప్రత్యక్ష కార్యాచరణ తీసుకొని వెళ్ళడం వలన ప్రజల్లో కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ పట్ల ఒక బలమైన సానుభూతి వ్యక్తమైంది. ఈ బలంగా వచ్చిన సానుభూతిని దాన్ని కొనసాగించాలన్నప్పుడు ఈ ప్రభుత్వం 6 గ్యారంటీల హామీలు ఇచ్చింది. ఈ 6 గ్యారంటీలో అమలు కోసమై పోరాటం చేయాలి ప్రజల పక్షాన. అందుకు ఇప్పుడు తక్షణం ఉన్న సమస్య రైతులు, కరెంటు, నీళ్లు, విత్తనాలు, ఎరువులు, ఇవి ఈ సీజన్లో రాబోతున్న అంశాలు. కాబట్టి ఈ అంశాల ఆధారంగా ఆందోళన చేయాలి. అందుకే సన్న వడ్లకే కాదు దొడ్డు వడ్లకు కూడా ఆ రకానికి కూడా బోనస్ ఇవ్వాలి. సన్నాలకే ఇస్తే కనుక మరి దొడ్డు వడ్లకు ఎందుకు ఇవ్వట్లేదు అనే అంశాన్ని తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నది. అంటే ఇక్కడ ప్రజల తరఫున కేసీఆర్ మరో మాట అన్నారు, మొత్తము ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తాము అధికారంలో ఉన్నప్పుడు ధాన్యంతా కొన్నాము కాబట్టి ఈ ప్రభుత్వం ఎందుకు కొనలేకపోతూ ఉన్నదనే ప్రశ్న కూడా కేసీఆర్ వేయడం. అంటే ఇక నుంచి నీళ్ల విషయం వచ్చినా
కరెంటు విషయం వచ్చినా సరే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అక్కడ ఉండవలసిందే అనేది. ఇక గ్రామ స్థాయి నుంచి పార్టీ గ్రామ శాఖ నుంచి పై స్థాయి వరకు కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలి. పార్టీ కోసం 20 ఏళ్ళు పనిచేసిన వారికి అవకాశాలు ఇవ్వాలి. ఈ ప్రతిపాదన చాలా బలంగా వచ్చింది. ఈ బలంగా వచ్చిన ప్రతిపాదనకు అనుగుణంగానే కేసీఆర్ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఒకటి, కార్యకర్తలకు నాయకులకు సమకాలీన సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలపైన అవగాహన తరగతులు లేదా శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలనేది. 2, అప్పటికప్పుడు సమస్యలపైన ఎట్లా స్పందించాలి అనేది. 3, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు అనుసరించాల్సిన వ్యూహము ఏమిటన్నప్పుడు. 4, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ప్రభావం ప్రబలంగా ఉండాలంటే కనుక, పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉందని అనిపించాలంటే కనుక గ్రామ స్థాయి నుంచి ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వారికి రాష్ట్ర స్థాయి నాయకత్వం కలిసే విధంగా వారిని ఎనీ టైం ఎప్పుడైనా సరే కలవవచ్చు, తమ బాధలు చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. కాబట్టి బీఆర్ఎస్ గతంలో ఇవాళ విపక్షంలో ఉన్నది కాబట్టి నిరంతరం ప్రజలతో ఉండాలి, నిరంతరం ప్రజలతో ఉండేలా కార్యకర్తలను తయారు చేయాలి. ఇది అయితే టీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు ఉద్యమాలే ఉన్నాయి. ఆ ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి ఆనాడు కేసీఆర్ ఆయన ఒంటరిగా ఉన్న తెలంగాణ సమాజం అంతా ఆయన వెనుక నిలబడి ఉన్నది. ఒక రాజకీయ పార్టీగా ఏర్పడిన తర్వాత ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయాన్ని సాధించి ఆ తర్వాత ఆయన చెప్పిన మాట, టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ సన్యాసుల మఠము కాదు, ఫక్తు రాజకీయం అన్నారు. ఆయన ఫక్తు రాజకీయం ఎప్పుడైతే అన్నారో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళంతా మెల్లమెల్లగా వెనక్కి అయిపోవడము, కొత్త వారికి అవకాశాలు రావడం, వారు కూడా ఇప్పుడు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి పాత వారి కేసీఆర్ దగ్గర మిగలడము, ఇవన్నీ కనబడుతున్నాయి. అంటే తెలంగాణ కోసం ఉద్యమించిన ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని నిర్మాణం కోసం పనిచేసిన వారిని పట్టించుకోలేదని ఒక విమర్శ కూడా కేసీఆర్ పై ఉన్నది. కాబట్టి వాటి అన్నింటినీ సరిదిద్దుకొని ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో జరిగిన లోపాలు ఏవైతున్నాయో వాటిని సరిదిద్దుకొని మొత్తం నా పాత నాయకత్వాన్ని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుని బలమైన పార్టీ నిర్మాణాన్ని, బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజల పక్షాన నిలబడి పార్టీకి దాన్ని నమ్ముకున్న వారికి మంచి భవిష్యత్తు ఉండాలి అని, ఉండేందుకోసమై నిత్యం క్షేత్రస్థాయిలోనే ప్రజల మధ్యనే ప్రజలతోనే ఉండాలని ఒక సరికొత్త కార్యాచరణ తీసుకొని కేసీఆర్ వెళ్తూ ఉన్నారు. వీటికి సంబంధించి అంటే వాస్తవానికి లోక్సభ ఎన్నికల ఫలితాలు, పోలింగ్ సరళి ఎట్లా ఉన్నది, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవచ్చు, బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు రావచ్చు, కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు, జాతీయ రాజకీయాల్లో ఏ పార్టీ ప్రభావం ఎట్లా ఉండబోతున్నది, ఈ అంశాలతో పాటుగా ప్రధానంగా చర్చకు వచ్చింది పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండాలనేది నాయకత్వము కార్యకర్తలు తీసుకునే ఆందోళన కార్యాచరణపైన ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు బాగుండాలంటే అది ప్రజలతో ఉండాలి, ప్రజలలో ఉండాలి. ఈ దిశగా ముందుకెళ్లాలని కేసీఆర్ పార్టీ క్యాడర్కు దిశ నిర్దేశం చేసినట్లు మీడియాలో రోజు కథనాలు వస్తున్నాయి. ఇవాళ దానికి అదనంగా వచ్చిన అంశాలు ఇవి.